ఈ ఎపిసోడ్ హీరో వర్సెస్ యాంట్ కింగ్తో స్టార్ట్ అవుద్ది అనమాట. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో యాంట్ కింగ్ వచ్చి హీరోని గట్టి గుద్దిద్ది అనమాట. సో పక్కనుండే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా దుమ్మంతా సెటిల్ అయిన తర్వాత మన హీరో అక్కడి నుంచి కదిలి ఒక్కడికి కూడా కదిలి పక్కకి. అయితే దీన్ని చూసి ఇంకా షాక్ అవుతారు అనమాట చుట్టుపక్కల ఉండేటోళ్ళు. తర్వాత మన హీరో డామినేటర్స్ టచ్ అనే స్కిల్ వాడి యాంట్ కింగ్ దగ్గరికి పిలిచి గట్టి గుద్దుతాడు అనమాట. దెబ్బకి అది వెళ్ళి గోడకు గుద్దుకుంటుంది. దానికి ఇంకా యాంట్ కింగ్కి ఫుల్ కోపం వచ్చి హీరోని స్మాష్ చేసి ట్రై చేస్తుంది. అయితే సింగిల్ హ్యాండ్ తోటి అటు సింపుల్గా ఆపుతాడు మన హీరో. ఆపి గట్టి గుద్దుతాడు. తర్వాత యాంట్ కింగ్ పాయిజన్ స్టింగ్ వాడి హీరోని పాయిజన్ చేస్తుంది. హీరో అట మోకాల పైన పడతాడు. ఇంక హీరోని చంపేద్దాం అని చెప్పి గట్టికి గుద్దపోతుంటే మళ్ళీ హీరో లేచి ఒక చేతితో అట ఆపుతాడు అనమాట ఆ పంచ్ని. ఎందుకంటే హీరో పైన పాయిజన్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా ఆ సిస్టమ్ వల్ల. ఆపిన చేతితోటి యాంట్ కింగ్ చేతిని పట్టుకొని హీరో ఇంకో చేతితోటి గట్టికి గుద్దుతాడు. ఇంకా ఏం చేసినా హీరో పైన ఏమి పని చేయట్లేదు అని చెప్పేసి దాని స్కెలిటన్ ని సన్నంగా చేసుకుంటుంది. దీనివల్ల తన స్పీడ్ పెరిగిద్ది అనమాట. అయితే ట్విస్ట్ ఏంటంటే మన హీరో కూడా తన స్పీడ్ తోటి మ్యాచ్ చేస్తుంటాడు. మ్యాచ్ చేయడమే కాదు, ఇంకా అట్లా ఫైట్ చేస్తుంటే ఖచ్చితంగా తన స్పీడ్ని ఓవర్టేక్ చేయగలుగుతాడు అనమాట. ఇంకా హీరోని చూసి యాంట్ కింగ్ ఫుల్ షాక్ అవుతుంది. నేను మాన్స్టర్ని, నేను రాజుని, నేను ఒక మనిషి చేతిలో ఎట్లా ఓడిపోతాను అని చెప్పేసి ఫుల్ అగ్రెసివ్గా ఫీల్ అవుతుంది. కానీ మన హీరో మ్యూటిలేట్ అనే స్కిల్ వాడి దాన్ని ఫుల్గా డ్యామేజ్ చేసేస్తాడు అనమాట. ఇంకా యాంట్ కింగ్ ఆల్మోస్ట్ చచ్చిపోతుంటుంది. ఇంకా తన లాస్ట్ ఆప్షన్గా తన ఆర్మీని పిలుస్తుంది. ఇంకా మన హీరో కూడా తన షాడో ఆర్మీని పిలుస్తాడు. ఇంకో రెండింటి మధ్య ఫైట్ అవుతుంది. షాడో ఆర్మీ యాంట్ ఆర్మీ పైన ఈజీగా డామినేట్ చేస్తుంది. సెకండ్స్లో యాంట్ మోన్స్టర్స్ అన్ని చచ్చిపోతాయి. ఇంకా హీరోని చూసి భయపడి యాంట్ కింగ్ పారిపోవడానికి ట్రై చేస్తుంది. ఇంకా మన హీరో డామినేటర్ స్ట్రెచ్ వాడి దాన్ని కింద కొడతాడు. ఇంకా పోయి చంపేస్తాడు అనమాట. తర్వాత టైగర్స్ గిల్ లీడర్ హీరోని పిలిచి రే నీ పిల్లం చావు బతుకుల మధ్యలో ఉందిరా అంటాడు. ఇంక మన హీరో అక్కడికి వెళ్ళి హీరోయిన్ని చూస్తాడు. ఇంక హీరోయిన్ ఏమో ఆల్మోస్ట్ క్రిటికల్ స్టేజ్లో ఉంటుంది. హీరో షాడో ఎక్స్చేంజ్ వాడి హాస్పిటల్కి వెళ్ళాలన్నా తన షాడో ఎక్స్చేంజ్ స్కిల్ రిఫ్రాక్షన్ టైంలో ఉంటుంది. అట్లా అని కైజల్ పైన వెళ్ళాలన్నా హీరోయిన్ అంతసేపు బతకదేమో అని డౌట్ పడుతుంటాడు. ఇంకా దాని తర్వాత పక్కన కెమెరామెన్ ఉంటాడు కదా, ఆయన చూసి కెమెరా కొద్దిసేపు నువ్వు ఆపాలి అంటాడు. ఆపకపోతే నేనే ఎరగొట్టేస్తాను అంటాడు. ఇంకోటి భయపడి కెమెరా ఆపుతాడు. ఇంకా తన షాడోస్ అన్నిటికీ కమాండ్ చేస్తాడు అనమాట. ఈ ఎస్ ర్యాంక్ హీలర్ ఉంటాడు కదా, అతను బాడీని తీసుకురండి అని. కొన్ని సెకండ్స్ తర్వాత ఒక షాడో ఎస్ ర్యాంక్ హీలర్ బాడీని ఎత్తికి తీసుకొని వస్తుంది. దానిపైన షాడో ఎక్స్ట్రాక్షన్ స్కిల్ వాడతాడు. ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది, సెకండ్ టైం సక్సెస్ అవుతుంది. దాని తర్వాత అతను షాడోగా మారిన తర్వాత మన హీరోయిన్ని హీల్ చేస్తాడు అనమాట. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అనుకుంటున్నా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. సబ్స్క్రైబ్ ఫ్రీయే బ్రో, కొట్టు బ్రో.